విఘ్నేశ్వరాయ నమః. ఒక ఊరిలో మల్లయ్య ఎల్లమ్మ అను దంపతులు ఉన్నారు. వారిది బ్రాహ్మణ కుటుంబం. మంచి మనసు, దైవభక్తి గలవారు. మల్లయ్య ఊరి శివాలయంలో మల్లేశ్వర స్వామి, బాలా త్రిపుర సుందరి గుడిలో పూజ చేసి స్వామికి రోజు అభిషేకాలు చేస్తాడు. అమ్మవారి కుంకుమ ఇస్తూ గుడికి వచ్చిన భక్తులకు వారి పేర్లతో పూజ చేసి మంచి పూజారి అనిపించుకుంటాడు. ఈ దంపతులకి చాలా కాలం వరకు సంతానం కలగలేదు. ఎల్లమ్మ పూజలు, వ్రతాలు, ఉపవాసాలు చేస్తుంది. భగవంతుని దయ వల్ల కొన్నాళ్లకు ఎల్లమ్మ నెల తప్పింది. మల్లయ్య స్వామికి, అమ్మకు చిత్తకోటి వందనాలు అనుకొని ఎల్లమ్మను ఎక్కువ పనులు చేయకుండా చూస్తూ ప్రేమగా ఉన్నారు. మల్లయ్య పని ఎక్కువైంది. ఇంట్లో నైవేద్యాలు చేసుకొని గుడిలో పూజ చేసుకుంటున్నాడు. ఎల్లమ్మ 9 నెలలు నిండాయి. ఎల్లమ్మకు మగబిడ్డ కలిగాడు. బాబు పేరు శివాని పేరు పెట్టి ప్రేమగా పెంచుతున్నారు. శివ రోజుకి చక్కగా పెరుగుతున్నాడు. 5వ సంవత్సరంలో పిల్లవానికి అక్షరాభ్యాసం చేస్తారు. శివ బడికి వెళ్ళి శ్రద్ధగా చదువుతున్నాడు. ఎల్లమ్మ శివకి అర్చకత్వం వద్దు అని బాగా చదివించాలని అనుకుంటుంది. శివ పెద్దవాడు అవుతూ 4వ తరగతి చదువుతున్నాడు. మల్లయ్య రోజు ఉదయాన్నే స్వామికి అభిషేకం చేసి స్వామికి, అమ్మకి పాలు, పండ్లు నైవేద్యం పెట్టి పాలు ఇంట్లోకి వాడుకుంటానికి తెస్తాడు. ఒకరోజు మల్లయ్య పూజ చేసి ఇంటికి వస్తాడు. స్వామికి, అమ్మకు పాలు, పండ్లు నైవేద్యం పెట్టాలి. పక్క ఊరి నుంచి తెలిసిన వారు మల్లయ్యని సత్యనారాయణ స్వామి వ్రతానికి ఉంది, మీరు చేయించాలి అని తీసుకెళ్తారు. మల్లయ్య బయలుదేరుతూ భార్యతో, అబ్బాయి చేత స్వామికి, అమ్మకి పళ్ళు నైవేద్యం పెట్టించు, పాలు పళ్ళు నైవేద్యం పెట్టించని చెప్పి వారి వెంట వెళ్తాడు. ఎల్లమ్మ శివతో గుడికి వెళ్ళటకు ఇంట్లో చాలా పనులు ఉన్నాయని చెప్పి శివకు పాలు పండ్లు ఇచ్చి, బాబు తీసుకెళ్ళి స్వామికి, అమ్మకి పెట్టిరా అంటుంది. శివ తీసుకెళ్ళి గుడికి వెళ్తాడు. స్వామి, అమ్మకు నైవేద్యం పెడతారు. ఎంతసేపు చూసినా స్వామి పాలు తాగటం లేదు. నాన్నగారు ఏం మంత్రాలు చదువుతారు అని, నాకు రావాయే, ఏమి చెయ్యను స్వామి, మీరు పాలు తాగకపోతే నేను ఇంటికి వెళ్ళను, ఇక్కడే పడుకుంటాను అని ఏడుస్తాడు. పడుకుని కాసేపటికి నిద్రపోతాడు. ఇక అమ్మవారి స్వామితో, పిల్లలు దేవుని చల్లని వారే, కళ్ళకపట మీరు కానీ కరుణామయిలే అని మీరే అంటారు కదా స్వామి. శివ వాళ్ళ నాన్నగారు రోజు పాలు పెడతారు కదా, అవి మీరు తాగుతున్నారు అనుకుంటున్నాడు. శివని లేపి పాలు త్రాగండి స్వామి అంటుంది. అలాగే దేవి అని ఆ స్వామి శివను లేపి శివ చూశాడు. నేను పాలు త్రాగుతున్నానని పాలు త్రాగుతాడు స్వామి. పాలు త్రాగటం చూసి శివ స్వామికి, అమ్మవారికి నమస్కారం చేసి ఖాళీ పాత్రలతో ఇంటికి వస్తాడు. ఎల్లమ్మ, ఏరా శివ, ఎంత ఆలస్యమైంది, పాలు ఏవి, ఖాళీ పాత్రలు తెచ్చావు అంటుంది. స్వామి వారు, పాలు లేటుగా తాగారమ్మా,